జాగ్రత్తగా దీన్ని నేను జయించని చాలా మంది సంతోషిస్తూ ఉంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంఘమా. ఒకవేళ గనక మీకు అలాంటి అవకాశాలు వస్తే ఏం చేయాలి తెలుసండి? దాన్ని విడిచి పక్కకి పెట్టి వెళ్ళిపోవాలి తప్ప ఏం చేయాలండి? ముందుకు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలాగో చెప్పమంటారా? ఒక ప్రాస్టిట్యూట్ ఎవరండి? ఒక వేశ్యని ప్రజలందరూ కూడా రాళ్లతో పరిగెత్తి వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వచ్చి ఆగారు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆగారు. అన్నారు కదా, అయ్యా ఏం చేయమంటావు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? ఈ పాపం చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. సో నువ్వేం చేయమంటావు అన్నప్పుడు నా ప్రభు ఏం చేశారండి? ఏం చేశారు తెలుసండి? మౌనంగా ఉండి ఏం చేశారు? భూమి పైన రాస్తూ ఉన్నాడు. ఆయన ఆ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారంతా ఏం చేశారండి? వాళ్ళకున్న రాళ్ళన్నీ కూడా అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఏదన్నా చేశారంటే ఏమి కూడా చేయలేదు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత నా ప్రభు అంటారు కదా, ఏమన్నారు? ఒక మంచి మాట చెప్పారు. అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభు తనకి అధికారం ఇవ్వబడిందా లేదండి? ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరూ తనొచ్చు, అయ్యా మీరు ఏది చేయొద్దు, నాకు నా దేవుడు ఇచ్చాడు కాబట్టి, నా తండ్రి సర్వాధికారులు ఇచ్చాడు కాబట్టి నేనే చంపేస్తానని నా ప్రభు అనొచ్చు. కానీ ఆయన ఏమనలేదు. కానీ మౌనంగా ఉండి అక్కడ ఏం చేయాలి తెలుసండి? చాలా 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 తెలివిగా ఏం చేశాడు నా ప్రభు? అక్కడ కార్యక్రమం అంతా కూడా చాలా సింపుల్ గా తేల్చేశాడు నా ప్రభు. కానీ మనం ఏం చేస్తాం తెలుసండి? పాస్టర్ గారు చెప్తే వినాలా? మా నాన్న చెప్తే నేను వింటానా? మా అమ్మ చెప్తే వినాలా అని చాలా మంది నాడు ఏం చేస్తారు తెలుసండి? వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే మరలా ఎక్కడ రాదు అనుకుని ఎక్కడ దొరికితే అక్కడ జనాలతో గొడవకు దిగుతున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంగమా. మనము ఇతరులతో ఏం చేయకూడదండి? ఇతరులను హింసించే అవకాశం వచ్చినా కానీ మనం ఏం చేయకూడదు తెలుసండి? వారిని హింసించే బాధ్యత మనము తీసుకోకూడదు. కారణం ఏంటంటే చేసిన ఎవరు తెలుసండి? ఆయన ఒక మంచి మాట చెప్పాడు, యుద్ధము యెహోవాదే, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను హింసించినా, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను ఎంతగానో బాధపరిచినా గానీ నువ్వేం చేయాలి తెలుసా? నా ప్రభు ఎదుటకు వచ్చి చెప్పాలి తప్ప వారి ఎదుట నిలబడి వారిని దూషించే అధికారం నీకు దేవుడు ఇవ్వాలా. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని గనక మనము ప్రభు యొక్క శక్తిని గనక జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు యొక్క శక్తిని గనక మనం గుర్తించితే గనక నా ప్రభు నీ పట్ల సర్వమును చేస్తాడు. తద్వారా నీవునేం పొందుకుంటావు తెలుసండి? విశ్వాసములో మనము పోరాటాన్ని జయించగలుగుతాం. అందుకనే భక్తుడైన పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తూ ఉంటాడు కదా, నా పరుగును తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము దాచబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కిరీటం అండి? నీతి కిరీటము నా కొరకు దాచబడినది. ఎందుకో తెలుసండి? ఆయన చేసిన ఏంటంటే తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. హీ వాస్ ఆల్వేస్ ఫైట్ విత్ ఫెయిత్. విశ్వాసములు ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అలా పోరాటంలో జయించి విశ్వాసాన్ని కాపాడుకుని తనకున్నటువంటి కిరీటాన్ని పొందుకోవడానికి ఏం కలిగినాడండి? ఒక అడుగు ముందుకు వేశాడు. ఈనాడు నీవు నేను కూడా అలా గనక చేయగలిగితే మన యొక్క విశ్వాసంలో మనము పోరాటాన్ని జయించి మనము కూడా ఏం పొందుకుంటామండి? మన కొరకు దాచబడిన నీతి కిరీటాన్ని పొందుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు ప్రభు మన పట్ల చేసిన ప్రతి క్రియను జ్ఞాపకం చేసుకుందాం. ఆ క్రియలు జ్ఞాపకం చేసుకుంటూ మనము చేయవలసిన మొదటిగా ఏం కలిగి ఉండాలండి? క్రైస్తవ విశ్వాసం ఏం కలిగి ఉండాలి? ఒకటి వినయం కలిగి ఉండాలి. రెండవది ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. మూడవది దేవుని యొక్క శక్తిని గుర్తించాలి. ఈ విషయం గనక మనం చేసినట్లయితే మనం ఏం పొందుకున్నా తెలుసండి? మన యొక్క విశ్వాస పోరాటంలో
జయాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాస పోరాటంలో జయాన్ని పొందుకుని మనం ఎప్పుడు కళ్ళు మూసినా, ఎప్పుడు భూమిపైన మన దీపం మారిపోయినా సరే సంతోషముతో చెప్పగలం. ఏంటో తెలుసండి, నా కొరకు ఏం దయబడిందండి, నీతి కిరీటము దాచబడిందని మనం చెప్పగలుగుతాం. అలా గనక మనం చెప్పగలగాలి అంటే ఏం చేయాలండి, మన యొక్క విశ్వాస పోరాటంలో ప్రతి దినము కూడా పోరాడేవాడిగా ఉండాలి.